ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వ్యవహరిస్తూ ఉన్నా. ఈరోజు ఖమ్మం జిల్లాలో రీజన్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినాం. ఇలా ఆర్టీసీ కార్మికులు అంటే విశ్రాంతి ఉద్యోగులు ఎదుర్కొన్న పలు సమస్యల మీద యాజమాన్యానికి, ప్రభుత్వానికి చాలా సందర్భాల్లో అనేక విజ్ఞాపనలు ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యనే మిగిలి ఉన్నది. ఈరోజు మేము తీసుకున్న రాష్ట్ర కమిటీ నిర్ణయంలో మొన్న 15వ తేదీన ఈ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలకు, కార్మిక సంఘాలకు, మేధావులకు అందరికీ మనం మెసేజ్ పాస్ చేయాల్సిన అవసరం ఉంది. 2017 రిటైర్ అయిన ఉద్యోగులకు ఈ తేదీ వరకు కూడా రిటైర్మెంట్ సంబంధించిన డబ్బులు రావడం, అలాగే 2021 అంటే ఆర్టీసీ కార్మికులు పెన్షన్స్ లేవు. చాలా దౌర్భాగ్యమైన స్థితిలో ఆర్టీసీ కార్మికులు కొందరు ఉండవచ్చు, వాళ్ళ పిల్లలు సెటిల్ అయిన వాళ్ళు కాదన్నట్లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ కార్మికుల డబ్బులను ప్రభుత్వం ఇటు యాజమాన్యం మిస్యూజ్ చేస్తూ ఉంది, వాడుకుంటూ ఉన్నారు. సకల జనుల సమ్మెలో వచ్చిన డబ్బులను కూడా ఆర్టీసీ యాజమాన్యం వాడేస్తుంది. కాబట్టి ఇవాళ మీ అందరూ ప్రజాప్రతినిధులు ఖమ్మం జిల్లాలో ఇవాళ ప్రారంభం చేస్తూ ఉన్నాం. అందరూ ప్రజాప్రతినిధులు, ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అలాగనే ప్రతిపక్ష శాసనసభలో పక్ష నాయకులు పూనేటి సాంబశివరావు, అందరు ప్రజాప్రతినిధులకు మనం ఒక వినతి పత్రాలు సమర్పించాలి. రాబోయే వర్షాకాల సమావేశాల్లో మా ఆర్టీసీ కార్మికుల స్థితిగతుల గురించి మీరు చర్చించాలి, మాకు రావాల్సిన డబ్బులు. కాబట్టి దీని వైపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ చేయడానికి అన్ని జిల్లాలలో ప్రోగ్రాంలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము వచ్చినాం. కాబట్టి మా 2017-21 సంబంధించిన మాకు రావాల్సిన డబ్బులు, అలాగే ఇవాళ మహాలక్ష్మి ఇచ్చారు. మేము త్యాగాలు చేసాం. ఈ ఆర్టీసీని ఒక స్థాయిలో గిన్నిస్ బుక్ రికార్డు తీసుకుపోయిన చరిత్ర ఆర్టీసీ కార్మికులు. కాబట్టి మేము ఇవాళ మేడం హైదరాబాద్ పోవాలంటే బస్సు మహాలక్ష్మి పథకం బస్సులలో పోవడానికి వీలైతలేదు. ఓ సూపర్ లగ్జరీలో మాకు ఒక భార్య భర్తలకు అనుమతించండి అని ఈ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మా కాన్స్టిట్యున్సీ ఆయన మంత్రి ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటి వరకు మా రాష్ట్ర డెలిగేషన్ ఒక 25 సార్లు ఆయన కలవడం జరిగింది. వాళ్ళ ఇంట్లో జరిగినాం, క్యాంప్ ఆఫీస్లో జరిగినాం, కరీంనగర్లో జరిగింది, హుస్నాబాద్లో, ఎక్కడ కలిసినా ఎలాంటి చలనం లేదు. తక్షణమే మా సమస్యను వారు స్పందించాలని చెప్పి ఈ రకంగా మాకు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, మా కంటే ముందు నాయకులు మా సోఫీ గారు, మా కోటయ్య గారు హామీలు ఇచ్చారు. ఎన్నికల మేనిఫెస్టో పెట్టి మీ ఆర్టీసీ కార్మికుల పరిస్థితుల మీద నేను సమగ్ర విధిక తెప్పించుకొని మేము గెలిచిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు మేలు చేస్తాం మీకు అని హామీ ఇవ్వడం. ఇవాళ అపాయింట్మెంట్ దొరకట్లేదు. కాబట్టి దయచేసి మీ పత్రికల ద్వారా, ఇక్కడ మీడియా ద్వారా మా బాధలు మీరు మీ ద్వారా వాళ్ళకు తెలియపరిచి ఇలా ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఉన్న అన్ని ప్రజాప్రతినిధులు, అన్ని పార్టీల వాళ్ళు మా ఓడు వినాలని, మా సమస్య పరిష్కరించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ వేడుకుంటున్నాం. ఈ అసోసియేషన్ పెట్టి చాలామంది త్యాగాలు చేసి ఎన్నో సమస్యలు సాధించుకున్నాం. అసలు 2000 సంవత్సరం నుండి ఈ అసోసియేషన్ చాలామంది సీనియర్లు ఇప్పుడు ఉన్న దాంట్లో కోటయ్య గారు, రైమన్ సోఫీ గారు, మహమ్మద్ అలీ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 15-20 మంది ఈ అసోసియేషన్ స్థాపించి ఆనాడు రిటైర్డ్ అయిన కార్మికులకు ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండే, కనీసం మినిమం బస్సులో కూడా తిరగడానికి అవకాశం లేకుండే. ఈ అసోసియేషన్ ద్వారానే ఈనాడు అనుభవిస్తున్న రిటైర్డ్ అయిన కార్మికులు బస్ పాస్ కానివ్వండి, లేకపోతే ఇంటర్స్టేట్ బస్ పాస్ కానివ్వండి, లేకపోతే మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, ఇవన్నీ మా అసోసియేషన్ ద్వారానే మరి సాధించిన సమస్యలు. అయినా ఇవాళ 4 సమస్యలు పరిష్కరిస్తే ఇంకా మిగతా సమస్యలు అట్లనే పేర్కపోతున్నాయి. ఈ మధ్యనే మరి మీరు చూశారు, 2 నెలల క్రితం ఆర్టీసీలో మరి సమ్మె చేశారు. సమ్మె చేసినప్పుడు గత ప్రభుత్వం ఏదైతే కార్మికులకు రావాల్సిన 2017 పిఆర్సీ ఏదైతే బకాయి ఉండేనో, డ్యూ ఉండేనో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం, ఓన్లీ సర్వీస్లో ఉన్న వాళ్ళకి అమలు చేయడం,
ఆ తర్వాత 21ది కూడా సర్వీసుల వల్ల ఉన్నలకే అమలు చేయడం వల్ల మాకు రిటైర్ అయిన కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, ఎలాంటి అవకాశం లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 2013లో కూడా పిఆర్సీ చేసినప్పుడు ఆ పిఎఫ్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలను బర్కత్పుర బిఎఫ్ కమిషనర్ పంపిస్తే మాకు ఎంతో కొంత ఇప్పుడు వచ్చే 2000 పెన్షన్కి ఇంకో 100 పెరగడానికి అవకాశం ఉంటుంది. అది కూడా యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోకుండా ఆ అమౌంట్ కూడా పంపకుండా అది కూడా నిర్ణయం చేస్తున్నారు. మిగతా సమస్యల మీద దాదాపు ఇప్పుడు మా అధ్యక్షుల గారు చెప్పినట్టు రవాణా శాఖ మంత్రిని కలిసినాం, మేనేజింగ్ డైరెక్టర్ కలిసినాం, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కలిసినాం, నిరసన కార్యక్రమం తెలియజేసినాం. మా అసోసియేషన్ ద్వారా అన్ని రీజనల్ హెడ్ క్వార్టర్స్ నిరసన తెలియజేసి మెమోరాండాలు సమర్పించినాము, 2 సార్లు చేసినాము. ఇంకా కార్మికులకు మరి ఓపిక లేదు. 2013 పిఆర్సీ ఒక్కొక్కరికి దాదాపు మినిమంగా 3-4 లక్షల రూపాయలు రావాల్సి ఉంది. దాదాపు 9 సంవత్సరాల నుండి యాజమాన్యం చేతులు ఎత్తేస్తుంది, మాకు లేవు, మాకు డబ్బులు లేవని. డబ్బులు ఉన్నాయా లేవా మాకు తెలియదు. అది రిటైర్డ్ కార్మికులము, దాదాపు 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఈ సంస్థలో పనిచేసి మరి ఈ రోజు ఈ ఆర్టీసీ ఈ స్థాయికి రావడానికి మా కృషి కూడా ఉన్నది. మా కార్మికులు అందరూ ప్రతి ఒక్క కృషి ఉన్నది. మరి అంత త్యాగాలు చేసి ఈ స్థాయికి తీసుకొచ్చిన ఆర్టీసీని ఈ రోజు ఉన్న ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ మొండిగా చేస్తూ మీకు డబ్బులు లేవు ఇయ్యలేమని నానా రకాలుగా వాళ్ళు బొగ్గ చెప్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివ్వండి, రవాణా శాఖ మంత్రి కానివ్వండి, యాజమాన్యం కానీ మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకా మేము ఈ వయసులో 70 ఏళ్ళ 80 ఏళ్ళ వయసులో మేము ఏ ఉద్యమాలు చేసి బస్సులు ఆపగలుగుతామండి? బీపీలు, షుగర్లు, పిల్లలు సతాయించు నానా రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. ఎన్నిసార్లు చెప్పినా మరి ఎవరికి లేదు. నిన్ననే బస్ భవన్కి వెళ్ళి మేనేజింగ్ డైరెక్టర్ గారికి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారికి, చీఫ్ పర్సనల్ మేనేజర్కు మాకున్న సమస్యల మీద మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇన్ని సాధించుకున్న మొన్నట రాష్ట్ర కమిటీ మీటింగ్ లో ఒక తీర్మానం చేసిన రిటైర్డ్ అసోసియేషన్ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మరి మీటింగ్లు పెట్టాలి, కార్మికులకు అన్ని తెలియజేయాలి, సమస్యల మీద పోరాటం చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. ఆ చిన్న చిన్న సమస్యల మీద కూడా యాజమాన్యం మొండి వైఖరి వలేస్తుంది. ఉదాహరణకి ఇప్పుడే చెప్పిన 2013 డబ్బులు బిఎఫ్ ఆ యాజమాన్యం చెల్లించాలి. తర్వాత 2021 పిఆర్సీ ఇప్పుడు మన వాళ్ళకి అమలుపరిచారు. మరి ఆ డబ్బులు కూడా డ్యూ రావాల్సింది. మరి ఎన్ని రోజుల నుంచి చెప్పిన డిఫరెన్స్ కానివ్వండి, పిఎఫ్ అమౌంట్ కానివ్వండి, ఏది ఇంతవరకు లేదు. టీల్ డేట్ రిటైర్డ్ అయిన వాళ్ళకు కూడా ₹1 డబ్బులు కూడా యాజమాన్యం ఇస్తలేదు. ప్రభుత్వం చెప్తున్నది 1000 కోట్లు ఆర్టీసీ లాభంలో నడుస్తుందని. కింద కామన్ వర్కర్కి వస్తే ₹10 కూడా చెల్లిస్తలేదు. ఒకప్పుడు నేను 2014లో రిటైర్ అయినా 15-16 వరకు రిటైర్ అయిన కార్మికులకు సేమ్ డే చెక్కులు ఇచ్చేది. ఇంటికి పోతే భార్య పిల్లలు సంతోషపడేది. అదే మా డాడీకి 20 లక్షలు వచ్చినాయి. ఇవాళ 20 లక్షలు కాదు, 20 పైసలు కూడా ఉత్తదే కావాలి చేతికి పెట్టిస్తున్నారు. మరి ఎట్లా ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోతున్నాయి అనేది మరి మేము అడగడానికి కాదు, మాకున్న సమస్యల మీద ఈ పోరాటం చేయాల్సిందని ఒక నిర్ణయం చేసినాం. 2021 17 పిఆర్సీ ఏదైతే ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మహాలక్ష్మి స్కీమ్ అని పెట్టారు. సంతోషమే, మేము కాదంటలేము, దానికి మేము వ్యతిరేకం కాదు. కానీ మాకు ఇలా ఫెసిలిటీస్ ఏదైతే సాధించుకున్నామో 20 సంవత్సరాల నుండి ఈ ఎక్స్ప్రెస్ బస్సుల ఖమ్మం నుండి కానీ భద్రాచలం కానీ ఏ ఇల్లందో ఏ ఆదిలాబాదో ఏ గద్వాల నుంచి తార్నాక్ హాస్పిటల్ పోవాలంటే ఆ బస్సులలో రాలేకపోతున్నాం, ఎక్కలేకపోతున్నారు. చాలా మంది డబ్బులు లేక బయట మందులు కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకని మేము చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు కూడా తన ద్వారా మేము విజ్ఞప్తి ఏంటంటే సూపర్ లగ్జరీ బస్సులు ఏదైతే ఉందో విత్ ఇన్ తెలంగాణలో భార్యాభర్తలకు ఉచిత సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఎన్నిసార్లు చేసినాం. ఇక లాస్ట్కి తీర్మానం చేసి అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో మన ఉద్యమం స్టార్ట్ చేయాలి, చెలో బస్ భవన్ ప్రోగ్రాం పెట్టాలని ఈ సమస్య మీద డిసైడ్ చేసినాం. వాలంటీర్ రిటైర్మెంట్ మరి యాజమాన్యం చెప్పింది, మీరు ఇంటికి పోతా అంటే మీకు కావాల్సిన డబ్బులు ఇస్తాం, మీకు అన్ని వసతులు కల్పిస్తామని. దాదాపు 4-5 సంవత్సరాల క్రితం వాలంటీర్ రిటైర్మెంట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా 600 మంది వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. మరి వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ లేదు,
దాదాపు 30 సంవత్సరాలు పనిచేశారు. అది కూడా ఎంతో పోరాటం చేస్తే మెడికల్ ఫెసిలిటీస్ కల్పించరు. ఏదైతే ఎంప్లాయీ చనిపోతే సర్వీస్ లో ఉన్న వాళ్ళకు రిటైర్డ్ ఇప్పుడు ఉన్న వాళ్ళకు 20 నుంచి 30 వేలు ఈ అసోసియేషన్ దాన్ని సాధించి చనిపోయిన రోజు ఇవ్వాలని నిర్ణయించి ఆ సర్కులర్ కూడా ఇప్పించుకున్నాం. కానీ వాళ్ళకి రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పని యజమాని చెప్తే అది కొంటి సాకులు చెప్తున్నారు. మరి అతను 30 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళు కూడా వాలంటీర్ తీసుకున్నారు. మరి వాళ్ళకు కూడా ఆ 30,000 రూపాయలు వర్తింపజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకొకటి ఏదైతే SRBS ఉందో స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ అని మా దగ్గరనే సర్వీస్ లో ఉన్నప్పుడు డబ్బులు కట్ చేసి ఇవాళ రిటైర్ అయిన తర్వాత 1000 రూపాయలు 1500 2000 రూపాయలు వస్తున్నాయి. కొంతమంది అనారోగ్యంగా ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనారోగ్యంగా పెరాలసిస్ వచ్చి గాంధీ హాస్పిటల్లో ఉంటే దాదాపు 3 సంవత్సరాల ఒక 2 నెలలు అయింది. అతనికి ఇవ్వట్లేదు SRBS. అది మా డబ్బులు మేము జమ చేసుకున్న డబ్బులు ఏంటంటే 3 సంవత్సరాలు అయిపోయింది అది ఇవ్వలేమని. దయచేసి మీ ద్వారా మేము యాజమాన్యానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. SRBS కంటిన్యూ ఇవ్వాలి. లైఫ్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇంకోటి మెడికల్ స్కీమ్ ఏదైతే తార్నాక్ హాస్పిటల్ ఉందో మీకు అందరికీ తెలుసు. మాకు ఒక్కొక్క ఎంప్లాయీకి భార్య భర్తలు ఇద్దరికి 4 లక్షల రూపాయలు. మీకు తెలిసి వాళ్ళ 4 లక్షల రూపాయలు అంటే ఏ హాస్పిటల్ పోయినా 2 టెస్టులు చేస్తే 100 రూపాయలు 1000 రూపాయలు 2000 3000 50,000 అవుతుంది. మన ఇద్దరు తార్నాక్ హాస్పిటల్ ఆపరేషన్ చేయించుకుంటే వాళ్ళకున్న 4 లక్షల రూపాయల 3,60,000 రూపాయలు మొక్కలకు ఆపరేషన్ చేసుకుంటే అయిపోయినాయి. అతని దగ్గర బ్యాలెన్స్ లేదు. కొడుకు కోడలు ఎవరు బిడ్డ అల్లుడు ఎవరు ఇవ్వలేదు. మేమే కొంతమంది జమ చేసి 1,10,000 రూపాయలు కట్టడం అయింది. మళ్ళీ తర్వాత లేదు కానీ బతికిన వాళ్ళు తార్నాక్ హాస్పిటల్ అయితే ఎలాంటి ఆపరేషన్ కానీ ఎలాంటి ట్రీట్మెంట్ కానీ చేయడానికి లేదు. కాబట్టి మేము ఏమంటున్నామంటే మాకు ఇంత అమౌంట్ అవసరం లేదు. ఎంప్లాయీకి ఇద్దరికి ఎంత మెడికల్ ఫెసిలిటీస్ ఉంటో అంత కల్పించాలని చెప్పేసి మేము మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అలాగే ఈ రోజుగారిగా ఇప్పుడు ఏదైతే ఆసరా పెన్షన్ వైట్ రేషన్ కార్డు కూడా మాకు రిటైర్ అయిన కార్మికులకు కూడా వర్తింపజేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే ఆసరా పెన్షన్ వైట్ రేషన్ ఎందుకు అడుగుతున్నామంటే మాకు ఇప్పుడు తార్నాకలో 2 లక్షలు అయిపోతే మళ్ళీ నెక్స్ట్ మాకు ట్రీట్మెంట్కి అవకాశం లేదు. ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉండే ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు ఉంది కాబట్టి ఎంతో కొంత మాకు మెరుగైతుంది. ఇవాళ పిల్లలు చూడకుండా ఎవరు పట్టించుకోకుండా ఆ 10 లక్షలతో మేము ట్రీట్మెంట్ చేయగలుగుతాము అనేది మేము యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. దాన్ని ఇంతవరకు ఆ సమస్య కూడా సాల్వ్ కాక మరి ఏదో గుడ్డి సాకులు చెప్పి ఇక్కడ యాజమాన్యం చెప్పినట్టు ప్రభుత్వం కూడా డబ్బులు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సమంజసం కాదు. మీ ద్వారా యాజమాన్యానికి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం. ఈ సమస్యల మీద మరి తక్షణమే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకోవాలి. రవాణా శాఖ మంత్రి అన్నా మాత్రం చెప్పేస్తున్నారు లేవండి మేము ఏం చేయలేమండి. ఎవరి కోసం లేవంటున్నారు, ఎందుకోసం లేవండి చెప్పండి. మరి ఇలా రిక్రూట్మెంట్ లేదు ఆర్టీసీలో. ఇలా ఎంప్లాయీ రిటైర్డ్ అయినా చనిపోయినా ఒకరికి ఉద్యోగం ఇవ్వలేదు. వాళ్ళంతా నానా రోడ్డు మీద పడి మరి ఇలా నానా అవసరం పడుతున్నారు. ఒక్కొక్కరు తినడానికి కూడా మరి భోజనాలు లేక పక్క వాళ్ళు చూడలేక చేయలేక రిక్రూట్మెంట్ చేయలేరు. ఉన్న వాళ్ళు కొంతమంది తీసుకున్నారు. అది 3 సంవత్సరాల కాంట్రాక్ట్ అని. ఈ అన్ని మీద యాజమాన్యము ప్రభుత్వము చాలా రిటైర్డ్ అయిన కార్మికులను చాలా అణచివేత ధోరణి చేస్తుంది. కాబట్టి మీ ద్వారా మాకు ఈ చిన్న సమస్యలను అన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఒకటే మా ట్రీట్మెంట్ మొత్తం తెలంగాణ జిల్లాలో పెద్ద హాస్పిటల్ ఒకటి. ఏ మేజర్ ఏమైనా ఇలా కొత్తగూడెం కానీ ఖమ్మం కానీ భద్రాచలంలో కానీ ఆదిలాబాద్ కానీ చిన్న డిస్పెన్సరీలు ఉన్నాయి. ఖాళీ అయినా మాత్రం గోళీలు ఏదో జలుబుకు దగ్గుకిస్తారు. ఇలా మెడిసిన్స్ కూడా సప్లై లేదు. 6 నెలల నుండి బీపీ టాబ్లెట్స్ కానీ షుగర్ టాబ్లెట్స్ కానీ ఏం లేవు అక్కడ. ఎన్నిసార్లు పోయినా NIS అని రాసిస్తున్నాడు. అని ఇలా కొత్తగూడెం నుంచి హాస్పిటల్ తార్నాక పోతే NIS రాసిస్తే మళ్ళీ కొత్తగూడెం నుంచి హైదరాబాద్ ఎప్పుడు వెళ్ళాలి ఆయన? ఆ పరిస్థితి నిన్ననే మా చీఫ్ మెడికల్ ఆఫీసర్ అండ్ సూపరింటెండెంట్ తార్నాక్ హాస్పిటల్కి వెళ్ళి మెమోరాండం కూడా ఇచ్చినాం. 2 మంత్స్ బ్యాక్ కూడా మళ్ళీ వెళ్ళి మనం చెప్పొచ్చినాం. మెడిసిన్స్ చాలా ఇబ్బంది అవుతున్నది అని చెప్పినా కూడా అంతే ఉంది. గతంలో మరి దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చి ఈ వయసులో గతంలో మేము రిప్రజెంటేషన్ చేస్తే 2 నెలలకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కట్ చేసి 1 మంత్కే ఇస్తున్నారు.
ఆ నెల రోజులు ఇవ్వడం వల్ల మళ్ళీ నెలకు పోవాలి. ఆ ఉన్న టాబ్లెట్స్ కూడా ఎన్ఐఎస్ పెట్టేసి అది చేస్తున్నారు. కాబట్టి మేమేమంటున్నాం అంటే 2 నెలలకు అదే టాబ్లెట్స్ కానీ మాకు ఇవ్వాల్సిన ఇవ్వించి అన్ని డిస్పెన్సరీలు ఎక్కడ తెలంగాణలో ఎక్కడ డిస్పెన్సరీ బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ టాబ్లెట్ ఏ టాబ్లెట్స్ అయినా మరి రెగ్యులర్ గా సప్లై చేయాలని చెప్పేసి మీ ద్వారా మీ యాజమాన్యానికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి ఈ సమస్యల మీద ఎన్నిసార్లు మరి మొదలుపెట్టుకున్నా ఉద్యమాలు చేసినా మరి లాస్ట్ ఆర్టీసీ కార్మికులు మరి ఉద్యమం చేస్తే ఎక్కడ పోతుందో మరి వాళ్ళందరికీ తెలుసు. ఇక్కడ సకల జిల్లా సమ్మెప్పుడు కానీ తెలంగాణ సాధన కానీ ఆర్టీసీ కార్మికులు ముఖ్య పాత్ర వహించి మరి మా వంతుగా మేము సాయం చేసినాం. గత ప్రభుత్వం ఏదైతే సమస్యల మీద మాకు చేయలేదు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కు మా కార్మికులు సపోర్ట్ చేసి గెలిపించినా కూడా మాకు రిటైర్డ్ అయిన కార్మికులకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు రావాల్సిన బకాయిలు లేవు. అదనంగా మేము ఏమడగట్లేదు. 30 సంవత్సరాలు పనిచేసిన రాటు పిఎఫ్ గ్రాడ్యుయేట్ సిసిఎస్ ఇలా సిసిఎస్ అంటే కోఆపరేటివ్ సొసైటీకి దాదాపు 600 కోట్ల రూపాయలు ఇలా బాగున్నది యాజమాన్యం. ఇవాళ నిజంగా మేము అక్కడ అనుకున్నాం. మొన్న సిసిఎస్ ఆఫీస్కి వెళ్తే విత్ ఇంట్రెస్ట్ 950 కోట్లు డ్యూ ఉన్నది. ఆర్టీసీ యాజమాన్యం సిసిఎస్ కి ఇవ్వాల్సింది. ఎస్ఆర్పిఎస్ డబ్బులు వాడుకున్నారు, సిసిఎస్ డబ్బులు వాడుకున్నారు, పిఎఫ్ డబ్బులు వాడుకున్నారు. ఈ పిఎఫ్ డబ్బులు లేక ఒక్కొక్కరు హయ్యర్ పెన్షన్ అప్లికేషన్ పెడితే సర్నేమ్ తప్పులేదేనో లేదా డేట్ ఆఫ్ బర్త్ తప్పులేదేనో నానా కేసులు దాదాపు 850 కేసులు ఇలా హయ్యర్ పెన్షన్ కేసులు పెండింగ్ ఉన్నాయి. తిరగలేక వాళ్ళు బేదాలకు వచ్చి ఒక్కొక్క రైతు అక్కడ పేపర్లు చెప్పేసి చావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పుకున్న పరిస్థితి ఉంది. డబ్బులు కట్టిన వాళ్ళకు రాలేదు. 8 లక్షలు 9 లక్షలు 5 లక్షలు రూపాయలు అప్పు తెచ్చి కట్టినా కూడా ఇంతవరకు హయ్యర్ పెన్షన్ మరి మేనేజ్మెంట్ వచ్చేట్టుకుంటలేదు. బర్కత్పుర పిఎఫ్ ఆఫీసులు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉందో వాళ్ళు కూడా పట్టించుకోక చాలా ఇబ్బంది చేస్తున్నారు. అందుకే ఆ విషయం కూడా మీ ద్వారా మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కానీ ఇండియా గవర్నమెంట్ కానీ మేము విజ్ఞప్తి చేసేది, మేము డబ్బులు కట్టినా కూడా చిన్న విషయాలు ఉంటే రెక్టిఫై చేసి మరి మాకు హయ్యర్ పెన్షన్ శాంక్షన్ చేయాలి. ఏదైతే చిన్న విషయాలలో రిజెక్ట్ చేశారో అవన్నీ సాల్వ్ చేసి మాకు ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా యాజమాన్యానికి తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏదైతే నిన్న మేనేజ్మెంట్ సర్క్యులర్ లెటర్ ఇచ్చినామో ధర్నా నోటీసు చెలో బస్ భవన్ అని ఆగస్టు 4వ తారీఖు నాడు ఈ లోపల సమస్యలు సాల్వ్ కాకపోతే చెలో బస్ భవన్ హైదరాబాద్ అని ప్రోగ్రాం పెట్టడానికి కూడా నిర్ణయం చేసినాం. ఈలోగా మా సమస్యలు పరిష్కరించాలి. అన్ని చిన్న సమస్యలే, మేము అదనంగా ఏం కోరట్లేదు. మీరు ఇచ్చిన పిఆర్సీకి 11కు 51 అడగట్లే. మేము మాకు ఏదైతే అనౌన్స్ చేశారో, ఏదైతే యాజమాన్యం ఒప్పుకున్నదో, మేనేజ్మెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నదో అదే ఇవ్వమని అడుగుతున్నాం తప్ప వేరే ₹1 కూడా మాకు అవసరం లేదు. కాబట్టి ఇంతకాలం ఓపిక చేసినాం. మీరు ఆలోచించండి, మా విలేకరుల సోదరులు కూడా మరి 9 సంవత్సరాలు అయింది. ఒక్కొక్క ఎంప్లాయీకి రావాల్సిన బకాయిలు 9 సంవత్సరాల నుండి ఎంతమంది దాదాపు 430 మంది చనిపోయారు. ఇప్పటికీ మేము అందరూ మాకున్న లెక్కల ప్రకారంగా చూసుకుంటే 430 మంది చనిపోయారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాల పరిస్థితి ఏంది, పెళ్లిళ్ళు కాక చదవలేక నానా రకాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా మరి యాజమాన్యము రాష్ట్ర ప్రభుత్వము మా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పివి రావు జిల్లా ప్రెసిడెంట్ గారిని. నేను 2006లో రిటైర్డ్ అయ్యాను. అప్పుడు పరిస్థితి ఎట్లా ఉందంటే ఆర్టీసీ చాలా దుర్భంగా ఉండేది. పెన్షన్లు లేవు అప్పుడు. ఇప్పుడు కూడా నాకు 750 రూపాయలు వస్తాయి. నేను 2006లో రిటైర్డ్ అయితే ఎస్ఆర్బిఎస్ 750 రూపాయలు వస్తాయి. అలాంటి కార్మికులు చాలామంది ఉన్నారు. పిఎఫ్ కూడా 1400 1500 వచ్చేవాళ్ళు ఉన్నారు. అట్లాంటి పరిస్థితి చాలామంది కూడా చనిపోయారు. సైకిల్ తొక్కుంటూ కూలీ పోకుంటూ చేసుకుంటూ బతికి ఏమైనా డబ్బులు వస్తాయి, రిటైర్డ్ అయిన బకాయిలు వస్తాయి చూసి కూడా చాలామంది చనిపోయారు. వాళ్ళు ఉంటే ఆ డబ్బులు ఇస్తే వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తే వెంబటే సంతోషపడి పిల్లలకు నాకు వచ్చినారని పిల్లలకు చెప్పుకున్నాను. అలాంటి స్థితి కూడా లేదు. మాకు ఎక్స్ప్రెస్ వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సూపర్ లగ్జరీ ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ఇవాళ పరిస్థితి మీకు తెలుసు. విలేకర్స్కి మీరే బయటకు తీసుకెళ్ళాలి ఈ విషయాలన్నీ కూడా. ఇవాళ మా ప్రెసిడెంట్ గారు జనరల్ సెక్రటరీ గారు చెప్పారు మా బాధలన్నీ కూడా. అలాంటి
మీరే ఎక్కువ మాకు పుషింగ్ ఇచ్చి మిమ్మల్ని కోరుతున్నాం ఏంటంటే జనంలోకి మీరు తీసుకెళ్ళాలి, మీ ద్వారా ఎక్కువ పోతాయి. మీరు కొంచెం మాకు ఆ సాయం చేస్తే మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇప్పిస్తే మిమ్మల్ని దేవుళ్ళగా తలుచుకుంటామని మేము మరీ మా ఖమ్మం రీజన్ నుంచి నేను అందరికీ కూడా తెలియపరుస్తున్నాను. చాలామంది చాలా బాధపడుతున్నారు, మీకు అర్థం కావట్లేదుగా చెప్పలేదు నేను. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ పరిస్థితి ఒకటి కొంతమంది ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు బకాయిలు కూడా రాకుండా వాళ్ళు ఎప్పుడు వస్తాయి అని చూసుకుంటూ కూర్చుంటూ వాళ్ళు కూడా చనిపోయి ఎంతో పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు. మా డబ్బులు వచ్చేవి కూడా పోయినాయని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉందంటే ఆర్టీసీ వాళ్ళు మమ్మల్ని లెక్క చేయకుండా మీకు రావాల్సిన వాళ్ళు, మీరు రిటైర్డ్ వాళ్ళు ఏం చేస్తారు అనేది ఉంది. మనం తలుచుకుంటే 30,000 మంది మా రిటైర్డ్ సంఘం ఉంది. 2000 నుంచి నేను 2009 నుంచి ఈ నెలలో పని చేసుకుంటూ ఈడబడి తిరుగుకుంటూ నా బాధలు తెలుసు కాబట్టి నేను నిర్ణయిస్తున్నాను. ఆ యొక్క సాయం మిమ్మల్ని చేయమని మరీ కోరుకుంటూ నా యొక్క మనవి తెలుస్తున్నాను. ఇప్పుడు టీజీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ సెక్రటరీ. ఈ ఆర్టీసీ సమస్యల గురించి మా ప్రెసిడెంట్ రాజయ్య గారు, సెక్రటరీ గారు వీళ్ళు విన్నవించుకోవడం జరిగింది. అయితే మేము రిటైర్డ్ అయిన తర్వాత 35 సంవత్సరాలు పనిచేసినాము. మాకు వచ్చే డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు కాబట్టి వెంటనే యాజమాన్యం పైసలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. నా పేరు గడ్డం శ్రీనివాసరావు, సత్తుపల్లి అండి. నేను మొన్న ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున దాదాపుగా మేము ఒక పాంప్లెట్ కూడా కొట్టాం. దాంట్లో మేనిఫెస్టోలో మనకు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఇచ్చారో మేనిఫెస్టో, అట్లనే కాంగ్రెస్కి రాఘవయ్య గారికి ఓటేయమని మన నియోజకవర్గం మొత్తం తిరిగాం. అదేవిధంగా అక్షరావుపేట గారి నారాయణ గారికి, ఆదినారాయణ గారికి మరి వార్డు చుట్టూ తిరిగాం. కాబట్టి మేము దాదాపు ఒక్క నియోజకవర్గానికి ఆర్టీసీ తరఫున మినిమం 10,000 ఓట్లు వేసామండి. 10,000 ఓట్లు ఒక్కొక్కరికి వేస్తేనే వాళ్ళు గెలిచారు ఇవాళ. అట్లాంటిది మేము అంత పిచ్చిగా మీతో తిరిగితే మాకు ఇవ్వాల్సిన డబ్బులు మాకు ఇవ్వకుండా మీరు వేరే వాళ్ళకి ఇస్తున్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఒక కమిటీ మెంబర్ కూడా మోహన్ జయబాబు గారు, ఆయన కూడా మా సత్తుపల్లె. కాబట్టి మరి ఈసారి వెళ్ళి వారిని కూడా నిలదీస్తాం. అదేవిధంగా ఆర్టీసీ వారికి అంటే నాకే 14-15 లక్షలు రావాలి. ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది నేను రిటైర్డ్ అయ్యి. కాబట్టి అందరూ ఇట్లానే చాలా మంది 10,000 మంది పైన ఉన్నారండి డబ్బులు రావాల్సిన వాళ్ళు. పాత బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు ఒక 20,000 మంది ఉన్నారు. కాబట్టి కార్పొరేషన్ ఇస్తుందా లేదా ఏంటి అన్నది మాకు కూడా అర్థం కాని పరిస్థితుల్లో మేము 60 సంవత్సరాలు దాటిపోయిన వాళ్ళందరం కూడా ఇప్పుడు బస్ భవన్ని వెంటాడదామని వెళ్తున్నాం. మరి అప్పుడు ఏమైందో కూడా చెప్పలేం, ఎందుకంటే అందరూ కూడా ముసలోళ్ళే. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చేయాలి. ఆర్టీసీకి అన్యాయం చేసినటువంటి ప్రభుత్వం ఏది కూడా ఇంతవరకు నిలవదు కూడా. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మీరంతా మాకు సహాయం చేసిన వాళ్ళు అవుతారు, లేదా మిమ్మల్ని నమ్మటం మానేస్తాం మేము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాట్లాడుతున్నాను. జనరల్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు, వివిధ నాయకులు మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా వాస్తవం ఉన్నదని ఈరోజు మేము తెలియజేస్తున్న పత్రికా ముఖంగా 2017 నుండి దాదాపు 9 సంవత్సరాలు గడిచినా కానీ బకాయిలు చెల్లించలేని దౌర్భాగ్యమైన స్థితిలో మేము ఈరోజు కార్మికులను వెంటాడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం దీంట్లో క్షుణ్ణంగా పరిశీలించి మాకు రావాల్సిన బకాయిల గురించి మేము పోరాడుతున్నాము. మాకు రావాల్సిన బకాయిల గురించి మేము అడుగుతున్నాం తప్ప మిగతా ఏమి కూడా కోరికలు కోరుకోవడం లేదు. ఈరోజు తార్నాక్ హాస్పిటల్ ఉంటే క్యూ కట్టుకొని నిలబడించిన దౌర్భాగ్యమైన పరిస్థితి రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటున్నారు. అంతేకాకుండా సూపర్ లగ్జరీ ప్రతి బస్సులో కూడా హెవీ ట్రాఫిక్ ద్వారా హాస్పిటల్ పోదామంటూ కూడా పరిస్థితి లేని పరిస్థితులు ఈరోజు ఎదుర్కొంటున్నాం. 9 సంవత్సరాలు గడిచినా కూడా రావాల్సిన బకాయిలు కూడా ఇయ్యలేని పరిస్థితి ఆర్టీసీ దగ్గర ఉంది. అలాగే ప్రభుత్వం కూడా ఎన్నిసార్లు విజ్ఞాపన చేసినా దీని మీద స్పందించకపోవడం చాలా శోచనీయము. కనీసం ఇప్పటికైనా పత్రికా ముఖంగా మేము తెలియజేస్తున్నాం ఏమంటే మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చి వృద్ధాప్యం ఉన్న వారిని ఆదుకోమని కోరుకుంటున్నాం. ఈ ద్వారా మేము కనీసం జీవితం సజీవ జీవనంగా జీవించే భాగ్యం దయచేయమని ప్రభుత్వాన్ని, మేనేజ్మెంట్ను క్షుణ్ణంగా పరిశీలించి మాకు న్యాయం చేయమని కోరుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ని. నేను 2011లో రిటైర్ అయ్యాను. అప్పుడేమో తక్కువ జీతాలు, తక్కువ పెన్షన్లు, తక్కువ రిటైర్ అయ్యాక వెంటనే వచ్చాయి. ఏమి చాలని జీతాలు చాలని. ఇప్పుడేమో జీతాలు పెరిగినా, రిటైర్మెంట్ డబ్బులు పెరిగినా కూడా ఆ వచ్చిన డబ్బులు కూడా ఇవ్వడానికి మన మేనేజ్మెంట్ ఇది లేదు. ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా ఆర్టీసీ సహకారంతోనే పూర్తి సహకారం ఆర్టీసీ సహకారం ఇచ్చింది. కానీ ఏ ప్రభుత్వం కూడా మాకు ఇంకా ఏ సహాయ సహకారాలు చేయట్లేదు.
ఏం అడగట్లేదు. మాకు వచ్చే ఇది మామూలు ఇది అడుగుతున్నాం. బస్సులో భార్యాభర్తలకు ఫ్రీ అండి, మామూలు జనాలకు ఎక్స్ప్రెస్లో ఇస్తున్నారు కదా. మేము 35 years చేసిన వాళ్ళకు కనీసం భార్యాభర్తకు ఫ్రీగా జర్నీ చేయడానికైనా ఇవ్వాలి కదా. పెద్ద వయసు వాళ్ళే అందరూ, రిటైర్ అయ్యారంటే ఆల్మోస్ట్ 60-70 వాళ్ళే. అట్లనే 2 నెలలకు ఒకసారి మందులు ఇవ్వాలి, నెల రాలేవని అదొకటి కోరుకుంటున్నాము. తార్నాకలో బెడ్స్ ఇవ్వాలని చూపించుకోవడానికి పోయిన అన్ని మేము మామూలు కోరుకుంటున్నాము. మీరు దయచేసి మా ప్రెసిడెంట్ గారు, మా జనరల్ సెక్రటరీ గారు మా కష్ట సుఖాలన్నీ మీకు విన్నవించారు. అవన్నీ దయచేసి మా యందు ఆర్టీసీ ప్రజలను మామూలు సహాయ సహకారాలు అడిగాము. మాకు వచ్చే మా మీకు దయ చూపి మాకు అన్ని వెంటనే ఇప్పించగలరని 2017 అయిన వాళ్ళకి 21 అయిన వాళ్ళకు వెంటనే డబ్బులు చెల్లించాలని, మాకు ఈ సహాయ సహకారాలు అందించాలని మా పెద్దవారు కోరారు. మేమందరం కోరుకుంటున్నాము. ఆర్టీసీ వాళ్ళ మామూలు జీతాలు మామూలు ఇది వచ్చాయైనా చెల్లించాలని మేము మనస్ఫూర్తిగా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. సత్తుపల్లి డిపో రాష్ట్ర కమిటీ మెంబర్ని. ఈరోజు మా పెద్దలు చెప్పినవన్నీ యథార్థమే. అదే కాకుండా అనేక ఇబ్బందులు పడుతూ గతంలో మాకు 400 జీతంతో ప్రయాణం చేసి 14,000తో ఆగిపోయి అవి కూడా మాకు సరైనటువంటి టైంకి రాక, పెన్షన్ సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతూ మా పిల్లల్ని ఎటన్నా పంపించడానికి, పెళ్లి చేయడానికి, లేకపోతే చదువులు పంపించడానికి కూడా రావాల్సిన బకాయిలు ఇవ్వకపోతే ఇప్పుడు మేము 30 ఏళ్ళు సర్వీస్ చేసి మా 30 ఏళ్ళ పిల్లల్ని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మా రిటైర్ సంఘం చాలా బాధల్లో ఉంది. రెండవది, ఇప్పుడు అనారోగ్యం గురైనటువంటి ప్రతి కార్మికుడు హైదరాబాద్ వెళ్ళటానికి ఈ సూపర్ లగ్జరీకి పర్మిషన్ ఇస్తే కనీసం అక్కడ పోయి 2 ట్యాబ్లెట్ తెచ్చుకుందామంటే అక్కడ పోయి 2 రోజులు ప్రయాణం చేసి వెళ్తే అక్కడ 1 నెలకే ఇస్తున్నారు. కనీసం 2 నెలలకైనా ఇవ్వాలని చెప్పి ఈ యాజమాన్యం మా బాధల్ని గమనిస్తుందని చెప్పి గతంలో అనేక సందర్భాల్లో మన ప్రభుత్వాలకు ఆర్టీసీ అండగా నిలబడి మేము పనిచేసాం. అవన్నీ మీరు గమనంలో తీసుకొని కార్మిక వర్గాన్ని దాదాపు 32,000 మంది కార్మిక వర్గం రిటైర్ సంఘం వీళ్ళని దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేసి మాకు రావాల్సిన బకాయిలు ఇచ్చి మాకు సహకరించాలని మనస్ఫూర్తిగా సావధానంగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. గౌరవ సీనియర్ ఖమ్మం జిల్లా ఆర్టీసీ పెద్ద పుల్లకు వేదికను పంచుకున్న రాష్ట్ర నాయకత్వంతో పాటు పత్రికా విలేకరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, వీళ్ళు చెప్పిన దాంతో ఏకీభవిస్తూ కష్టాల్లో సుఖాల్లో అందరికన్నా తక్కువ జీతం తీసుకొని సమాజ సేవ చేసిన వర్గం ఏదన్నా ఉన్నదంటే ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ, తెలంగాణ ఆర్టీసీ మాత్రమే. అది ప్రపంచం గుర్తించింది, ప్రజలు గుర్తించింది. అంత తక్కువ జీతాలతో చేసుకున్న ఓపికతోని ప్రజలాశ్రయంతో రిటైర్మెంట్ అయినాక మా జీతభత్యాలకు సంబంధించిన ఏరియల్స్ రాకపోవడము, సుమారు 9 సంవత్సరాల నుండి ప్రతి సీనియర్ కార్మికునికి రావాల్సిన పైసలు ఇవ్వకపోవడం చాలా చాలా శోచనీయం. అందుకోసమే ప్రభుత్వం అడగని అమలు చేస్తుంది. అడగని ప్రజలకు అడగని ఏ తల్లి ఏ చెల్లి మాకు ఫ్రీ బస్ కావాలని లేదు. ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాం. మేము మొత్తుకుంటున్నాం, ఆకలితో ఆక్రందన చేస్తున్నాం. ఈ చాలీసాలని జీవితంతో 70 సంవత్సరాల లోపల బస్ భవన్లో ధర్నా చేస్తున్నాం. ఈ రకంగా అందరికి చేస్తాం చూస్తాం అనడానికి కానీ చేస్తలేరు. కావున ఈ చివరి అంశం లోపల ప్రతి నియోజకవర్గం లోపల ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, ప్రజాప్రతినిధులకు మా గోడు వినిపించు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం, మా రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం తీసుకున్నది. అలాగే ఈ ఖమ్మం నుండే మొదలు మీటింగ్ ఎందుకు పెట్టుకోవాలంటే ఇది ఒక ఉత్తేజమైన విప్లవమైన గడ్డ కాబట్టి మీ ద్వారా మీ సందేశము, మీ యొక్క ఆలోచన విధానాలు తెలంగాణ రాష్ట్ర సీనియర్ నాయకులకు అందరికీ కూడా ముందుకు తీసుకుపోయడానికి ఒక ఉదాహరణ ఏర్పడుతుంది. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేకు, ఎంపీలకు, స్థానిక నాయకులకు మెమోరండం ఇస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అలాగే ఆగస్టు 4 తారీఖు నాడు బస్ భవన్లో మన సీనియర్ ఉద్యోగులందరూ కూడా పోయి ధర్నా నిర్వహించాలి. ప్రతి చిన్న పెద్ద తారతమ్యం లేకుండా సమయం కేటాయించడానికి ప్రయత్నం చేయాలి. ఇలా పనిచేసిన వాళ్ళే గొప్ప వాళ్ళు.
కార్మికులకు సేవ చేసిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఆ రకంగానే సీనియర్ కార్మికులు ఎవరైతే టైం కేటాయించుతారో వాళ్ళే గొప్పవాళ్ళు. చిన్న పెద్ద జనరల్ సెక్రటరీ పెద్దోడు, ప్రెసిడెంట్ పెద్దోడు, లేదా జోనల్ ప్రెసిడెంట్ పెద్దోడు అనేది కాదు. మీరందరూ సమిష్టిగా ఒక్కరికి ఇద్దరిని తీసుకొస్తే చాలా వరకు మనం ఒక బస్భవన్ లోపల ఉత్తేజపూర్వకంగా మన ధర్నా కనిపిస్తుంది. తప్పకుండా ప్రభుత్వము అది ఇచ్చడానికి ప్రయత్నం చేస్తుంది. మనం అడిగేది మన తల్లులు కూడా అన్నం పెడతలేరు. ఈ మధ్యలో ఆయన ఎన్నిసార్లు అడిగినా కానీ అన్నం పెడతలేడు. మనకు వచ్చే వాటికి ₹1 కూడా ప్రభుత్వం నుండి మాకు ₹1 కూడా ఎక్కువ తీసుకుంటలేరు. మాకు వచ్చిన 9 సంవత్సరాల క్రితం 2017 సంబంధించిన ఏరియా పైసలు ఇస్తలేరు. ఆ తర్వాత 2021 మన ఇచ్చింది, అవి కూడా వీళ్ళకి ఇస్తలేదు. అవే ఇస్తలేరంటే ఇవి ఎప్పుడు ఇస్తారో అర్థం అవుతలేదు. కావున మాకు వారధిగా ప్రజలకు ప్రభుత్వాలకు వారధిగా ఉన్న విలేకరుల ద్వారా ప్రతి కార్మిక నాయకులు అందరూ కలిసి మనం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రజాప్రతినిధుల దగ్గర తీసుకుపోవాలి. ఆ తీసుకుపోయిన కార్యక్రమం మన భుజ స్తంభాల మీద మన ఇంట్లో ఏ రకంగా చేసుకుంటున్నామో, బాధ ఉంటే మనం ఏ రకంగా భుజం కలిపి పనిచేస్తున్నామో ఆ రకంగా తెలంగాణ గడ్డ మీద ఖమ్మం జిల్లాకి వెళ్ళి స్టార్ట్ చేసిన మీ అందరూ బాధ్యత తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమం ఏదైతే బస్ భవన్ ఆగస్టు 4వ తారీఖున చేపట్టే కార్యక్రమంకు ముందు ప్రజాప్రతినిధులను కలుసుకొని మీ యొక్క మెమోరాండం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాష్ట్ర నాయకత్వంతో పాటు ముఖ్యంగా ఖమ్మం జిల్లా పెద్దపుల్లకు రాష్ట్ర నాయకత్వం ఉదాహరణ వహిస్తున్నందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎన్వై కుమార్, జోనల్ వైస్ ప్రెసిడెంట్. ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన తర్వాత 2017 నుంచి 26 వరకు వాళ్ళకి రావాల్సిన బకాయిలు కుటుంబ పరిస్థితులు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయో ఆలోచించండి. డబ్బులు ఉన్నవాడు ఉంటారు, లేని వాడు ఉంటారు. చాలా పేరు దశలో మరి ముఖ్యంగా ఆర్టీసీ కార్మికులు అంటే ఎవరో కొంతమంది తప్పితే అందరూ చాలా తెలిసిలో ఉన్నవాళ్ళే. ప్రతి నెల జీతాలు వస్తే కుటుంబాలను ఎలా తీసుకునే వాళ్ళు ఉన్నారు. దయించి పత్రికా విలేకరుల ద్వారా సర్వముఖంగా మేము అందరూ తెలియజేసేది ఏంటంటే వాళ్ళు రావాల్సిన బకాయిలన్నీ చెల్లించాలని. మేము రిటైర్ అయిన కార్మికులు వాళ్ళు ఆలకించాలని మేమే మొదలుపెట్టుకునే పరిస్థితి. కానీ గవర్నమెంట్లు ఆలకించట్లేదు. దయచేసి మీ మీడియా మిత్రుల ద్వారానైనా ఈ వార్త అధిష్టానానికి చేరి మా బకాయిలు చెల్లిస్తారని ఆశిస్తున్నాం. 4వ తారీఖున వచ్చిన 4వ తారీఖున మా అధిష్టానం ప్రకటించిన పశుభవన్ ముట్టడికి వయోభారమైన మన సమస్యల కోసం పోరాడుతున్నాం. కాబట్టి అందరూ తప్పగా హాజరై దాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా ఇదైన తర్వాత మన డిపో దగ్గర కూడా మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ కూడా సహకరించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. బకాయిలు వెంటనే 2017-21 బకాయిలు 2017-21 బకాయిలు వైద్య సౌకర్యం ఉద్యోగుల వైద్య సౌకర్యం అందరికి వైద్య సౌకర్యం సూపర్ లగ్జరీ బస్సు ప్రయాణ సౌకర్యం సూపర్ లగ్జరీ ప్రయాణ సౌకర్యం విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగుల ఐక్యత. చలో హైదరాబాద్ చెప్పండి. చలో హైదరాబాద్. ఆగస్టు 4వ తారీఖు చలో హైదరాబాద్. ధర్నాను జయప్రదం చేయండి. హైదరాబాద్ లో ఆగస్టు 4న జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఆగస్టు 4 హైదరాబాద్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. ఆగస్టు 4 హైదరాబాద్ లో జరిగే ధర్నాను జయప్రదం చేయండి. హైదరాబాద్ పశుభవన్ ముట్టడిని ఆగస్టు 4న పశుభవన్ ముట్టడిని ఆగస్టు 4న జరిగే పశుభవన్ విశ్రాంతి ఉద్యోగుల బకాయిలు వెంటనే వైద్య సౌకర్యం వెంటనే